మేము గౌడ్ పాలిటెక్నిక్ సూర్యాపేట నుండి మాట్లాడుతున్నాం. ఈరోజు మేము ధర్నా చేయాలనుకుంటున్నాం ఎస్బిటెట్ కోసం. మా ఒక్కళ్ళే కాదు, ప్రతి డిప్లొమా స్టూడెంట్ ఇది చేస్తూనే ఉంటారు. ఎప్పటి వరకు అయితే ఇది శక్తి అనే స్కీమ్ని తీసేస్తారో అప్పటి వరకు ఇది చేస్తూనే ఉంటాం. ఓన్లీ మా సూర్యాపేట నుంచి కాకుండా ప్రతి ఒక్క డిప్లొమా స్టూడెంట్కి హక్కు ఉంది, చేసే హక్కు మాకుంది. రేవంత్ రెడ్డి గారు ఆగస్ట్ 15th రోజు ఈ స్కీమ్ని తెచ్చారు. మాకు ఇది వద్దు, అసలు ఎవరిని చెప్పి తెచ్చారు ఈ స్కీము? మా స్టూడెంట్స్కి అసలు అవసరం లేనిదే ఈ స్కీము. మా డిప్లొమా కోసం మేము ఎంతో కష్టపడి బీటెక్ చేయాలని మాకు ఎన్నో ఆశలతో వచ్చాము వీడికి. అలా ఎలా పెడతారు ఈ స్కీము? ఇప్పుడు శక్తి స్కీమ్ తోటి మర్జ్ చేయడం వల్ల మాకు ఈసెట్ ఎగ్జామ్ ఉండదు, మేము లాటరల్ ఎంట్రీ ఉండదు మాకు. అలా ఎలా చేస్తారు? అసలు మేము కష్టపడి చదువుకొని వచ్చి ఎగ్జామ్స్ రాసి సీట్స్ తెచ్చుకోవడం ఇక్కడ. ఇప్పుడు మీరు ఇలా మారిస్తే ఎలా? టెక్నిక్ ఫర్ ఉమెన్స్ కాలేజ్ నుంచి మాట్లాడుతున్నాం. సూర్యాపేట జిల్లా మాది. ఈ శక్తి స్కీమ్ తీసుకొచ్చినందుకు మేము ధర్నా చేయబోతున్నాం. మా ఎస్బిటెట్ ఎట్లున్నదో అట్లనే ఉండాలని మేము అనుకుంటున్నాము. ఈ ఎస్బిటెట్ వల్ల మేము టెక్నాలజీని ఎంత ఇంప్రూవ్ చేసామో మాకు తెలుసు. ఫ్యూచర్ లో మేము ఏమేమి చేసామో యాజ్ ఏ ఇంజనీర్ స్టూడెంట్ గా మేము చెయ్యాలనుకుంటున్నాం. ఈ తర్వాత శక్తి పెడితే మేము ఇంజనీర్ గా పార్టిసిపేట్ చేసి మేము చేసింది టెక్నాలజీని పెంచాలని మేము అనుకుంటున్నాము. దీనివల్ల మీరు ఎస్బిటెక్ శక్తిని తీసుకొచ్చి మా ఫ్యూచర్స్ ని డ్యామేజ్ చేయొద్దు అనుకుంటున్నాం. మాకు లాటరల్ ఎంట్రీ కూడా లేదు. దానివల్ల మేము మా 3 years మేము కష్టపడి చదివింది, మా తల్లిదండ్రులు కష్టపడి తీసుకొచ్చి పైసలు పెట్టినది మొత్తం వృధా చేసి మేము ఎక్కడ పోవాలి? మా చదువులు మావి ఏంది అనుకుంటాను. మాకు ఫ్యూచరే లేకుండా చేసాము. మేము హైయర్ స్టడీకి పోవాలనుకున్నాము, అది కూడా లేకుండా చేస్తున్నారు. ఈ లేబర్స్ కిందకి ఇప్పుడు మేము వచ్చే దాంట్లో మేము లేబర్స్ లాగా చేయాలనుకుంటే 3 సంవత్సరాల నుంచి చదివింది ఒకళ్ళ కింద పని చేయడానికి మేము హార్డ్ వర్క్ చేసింది, మేము చదివింది, మేము అన్ని తీసుకుపోయి సర్టిఫికెట్లు అన్ని ఎక్కడ పడేసుకోవాలి? మాకు అర్థం కావట్లేదు. మేము గవర్నమెంట్ పాలిటెక్నిక్ సూర్యాపేట నుంచి మాట్లాడుతున్నాం. రీసెంట్గా శక్తి స్కీమ్ అనేది ఒక పాలసీ గవర్నమెంట్ అనేది లాంచ్ చేసింది. సో దానివల్ల మనకి ఏమవుతుందంటే ఇప్పుడు స్కిల్ యూనివర్సిటీ మన డిప్లొమా అనేది మెర్జ్ చేస్తారు. దానివల్ల ఇప్పుడు మనకి ఏ బ్రాంచ్ ఏ దానికి ఉండేది దానికి వాల్యూ ఉంటుంది. ఇప్పుడు స్కిల్ యూనివర్సిటీకి ఉండేది దానికి ఉంటుంది, మన డిప్లొమాకు ఉండేది దానికి ఉంటుంది. సో దేని వాల్యూ దానికి ఉంటుంది. అన్నిటిని మెర్జ్ చేసి వాటి వాల్యూని తీయొద్దని నేను అనుకుంటున్నా. సో మనం అంటే అసలు ఎస్బిటెట్ని తీసేస్తారు. ఇప్పుడు శక్తి స్కీమ్ ఒకవేళ లాంచ్ అయిందంటే దానివల్ల మనకి ఇప్పుడు మేము ఎక్కడెక్కడి నుంచో వచ్చాము. ఇప్పుడు పాలిసెట్ రాసి దాంట్లో ర్యాంక్ తెచ్చుకొని ఇప్పుడు కాలేజీలో జాయిన్ అయ్యి మిడ్స్కి ప్రిపేర్ అయ్యి రికార్డ్స్ రాసుకొని అసైన్మెంట్ రాసుకొని ఇంత కష్టపడకుండా 3 years చదువుతుంటే ఇప్పుడు డిప్లొమానే లేదంటే అసలు మా ఫ్యూచర్ ఎట్టుపోవాలి? అసలు గవర్నమెంట్ అసలు మా గురించి ఆలోచించారు? అసలు మా ఫ్యూచర్ ఎట్టుపోతుంది? అసలు యూత్తో ఎందుకు అట్లా ఆడుకుంటున్నారు? అసలు నాకైతే అర్థమవుతలేదు. మీరైతే ఈ శక్తి స్కీమ్ని అసలు వీఆర్ స్ట్రిక్ట్లీ డిమాండింగ్ ద గవర్నమెంట్ టు బ్యాన్ దిస్ శక్తి స్కీమ్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మేము ఇక్కడ గౌడ్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్స్ సూర్యాపేట నుంచి మాట్లాడుతున్నాం. రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఈ శక్తి స్కీమ్ని ఇంప్లిమెంట్ చేస్తారో దానివల్ల డిప్లొమా స్టూడెంట్స్ ఫ్యూచర్ గురించి ఆలోచించి తీసుకున్నారా లేదంటే ఆలోచించకుండా తీసుకున్నారా అది మాకు అర్థం కాదు. అంటే ఇంతమంది 100 members 200 members కాదు 1000 members లైఫ్ ఇక్కడ స్పాయిల్ అవుతుంది. అయినా శక్తి స్కీమ్ వల్ల మాకు బీటెక్కి ఎంట్రీ అనేది లేదు. అంటే 3 years మేము ఎందుకు టైంపాస్ చదువుకున్నామో మా పేరెంట్స్ అంత డబ్బు పెట్టి ఇంత దూరం ఒక్కొక్కరు పక్కనే లేవు, చాలా దూరం నుంచి వచ్చి చదువుకుంటాం. అసలు ఆ శక్తి స్కీమ్ వల్ల మాకు అసలు ఇప్పుడు బయటికి మేము నేర్చుకునే స్కిల్స్కి అసలు ఏం యూజ్ లేదు. అసలు బయటికి వెళ్తే ఏదో లేబర్లా చూస్తున్నారు. మాకు ఇప్పుడు మేము బీటెక్ వెళ్ళడానికి 3 years అది వేస్ట్. మళ్ళీ చదవాలంటే మళ్ళీ ఇంటర్లో డబ్బులు పెట్టి మళ్ళీ చదివి మళ్ళీ ఎంసెట్ రాసి మళ్ళీ బీటెక్ వెళ్ళాలి. అసలు దానివల్ల ఏం యూజ్ ఉందని శక్తి స్కీమ్ని రేవంత్ రెడ్డి గారు ఇంప్లిమెంట్ చేసిందో మాకు తెలియదు. సో ఇది జరగకూడదనే మా ఫ్యూచర్ బాగుండాలి. మా డిమాండ్ ఏంటంటే మాకు హయ్యర్ క్వాలిటీ ఎడ్యుకేషన్ కావాలి. అది ఎప్పుడు ఇస్తారు? అది ఇచ్చేంత వరకు ఈ ధర్నాలు అయితే మేము ఆపాము.
అడ్మిషన్ అనేది చెప్పే అవసరం నాకు లేకుండే, కానీ మీకు ఇబ్బంది కావాలని చేసుకోండి. కూర్చొని మేము ఉంటాం కదా. We want justice! We want justice! We want justice! We want justice! Diploma students voice! Diploma students గుడ్ మార్నింగ్ అందరికీ. నా పేరు లహరి. నేను గవర్నమెంట్ పాలిటెక్నిక్ పటంచెరు కాలేజ్లో చదువుతున్నాను. ఈ శక్తి స్కీమ్ అనేది ఇంప్లిమెంట్ చేయడం వల్ల మాకు హైయర్ స్టడీస్ చేయడానికి అవకాశం ఉండదు. ఇంకా దానివల్ల మా పేరెంట్స్ ఎంత కష్టపడి చిన్న చిన్న జాబ్స్ చేసుకుంటూ మమ్మల్ని ఇక్కడి వరకు చదివించారో మేము కూడా అదే జాబ్ చేయాల్సి వస్తుంది ఈ స్కీమ్ అనేది ఇంప్లిమెంట్ చేస్తే. సో గవర్నమెంట్ ఇది ఇంప్లిమెంట్ చేయకుండా ఉండాలని కోరుకుంటున్నా. ఈ పాలిటెక్నిక్ అనేది ఐటీఐ దాంట్లో కలుపుతున్నారు. సో దానివల్ల మాకు హైయర్ స్టడీస్ చేయకుండా ఇంకా వైట్ జాబ్స్ అనేవి అందరికీ నమస్కారం. నా పేరు రాహుల్. నేను గవర్నమెంట్ పాలిటెక్నిక్ పటాన్చెరు కాలేజ్లో చదువుతున్నాను. ఇప్పుడు మాకు మా పాలిటెక్నిక్ అందరికీ కూడా పాలిటెక్నిక్ కాలేజెస్ అన్నిటికీ శక్తి అనే ఒక స్కీమ్ తెచ్చి ఐటీఐలో కలుపుదామని చూస్తున్నారు. అట్లా చేస్తే మాకు జాబ్స్ ఉండవు, మాకు బీటెక్ లాటరల్ ఎంట్రీస్ అనేవి అయిపోతాయి, ఈసెట్ అనే ఎగ్జామ్ క్యాన్సిల్ అయిపోతుంది. సో మాకు హైయర్ స్టడీస్ అనేది చేసుకోవడానికి ఉండదు. జాబ్స్ కూడా ఇంత చదివి కూడా మేము లేబర్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళాల్సి వస్తుంది. సో మాకు అలా చేస్తే మా స్టూడెంట్స్ అందరికీ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో గవర్నమెంట్ మేము ఒకటే కోరుకుంటున్నాము, మా ఎస్బిటిటి పాలిటెక్నిక్ని మాకు ఒకటే ఓన్లీ అలానే ఉంచాలి, దేనిలో కూడా కలపకుండా ఉండాలని కోరుకుంటున్నాం. అందరికీ శుభోదయం. నా పేరు శ్రీనిధి. నేను గవర్నమెంట్ పాలిటెక్నిక్ పటాన్చెరు నుండి మాట్లాడుతున్నా. ఈ శక్తి స్కామ్ని ఇంప్లిమెంట్ చేయడం వల్ల మేము లేబర్ పని చేసుకోవాల్సి వస్తుంది. సో ఈ స్కామ్ని ఇంప్లిమెంట్ చేయకూడదు. మేము 6 సెమిస్టర్ రాసి మిడ్ ఎగ్జామ్ రాసి అంత కష్టపడి చదువుకొని లాస్ట్కి వస్తే ఒక లేబర్ పని చేసుకుంటూ ఉండాలా. కాబట్టి ఈ శక్తి స్కామ్ని ఇంప్లిమెంట్ చేయకూడదని నేను కోరుకుంటున్నాను. శక్తి డౌన్ డౌన్. మాకు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఈ బేసిక్ నాలెడ్జ్ అని మాకు అవసరం లేదు. నాకు టెక్నికల్ నాలెడ్జ్ కావాలి. టెక్నికల్ నాలెడ్జ్ ఉంటే బీటెక్లో మేము హ్యాపీగా ఈజీగా పాస్ కావచ్చు. మేము డిప్లొమా తీసుకుంటాం. అలాంటి మమ్మల్ని తీసుకెళ్ళి స్కిల్ వర్కర్స్ కింద పెడితే మాకు ఏ లాభం ఉండదు. మేము బీటెక్ పోవాలని చెప్పేసి మా పార్టీ. ఏం పేరు పెట్టని చెప్పారు? ఏమని సార్? ఎక్కడి నుంచి వచ్చినావు? మంచిర్యాల. ఓకే. ఏ ఇయర్? ఇప్పుడు 3 years చదువుకొని మళ్ళీ మేము ఒక కార్పొరేట్ రేపర్ కింద పనిచేస్తే మాకు ఏముంటుంది సార్ రెస్పెక్ట్? రేపటి నాడు మా మమ్మీ డాడీ మాకు ఇంతగానో చదివించి మాకు ఏం లాభం సార్? మమ్మల్ని ఒక్కొక్కరు రాత్రి 10-11 దాకా మా అమ్మ నాన్న వాళ్ళ ఇంటికాడ పనిచేసి మమ్మల్ని 8 రోజులు చదివిస్తే మళ్ళీ మాకు ఎంత వేస్ట్ చేస్తే మళ్ళీ మేము మళ్ళీ ఇంటర్ దగ్గర 2 సంవత్సరాలు చదువుకొని మళ్ళీ ఎంసెట్ రాసి ఎంసెట్తో మళ్ళీ అప్పుడు చేసుకోవాలి. మళ్ళీ 3 సంవత్సరాలు వేస్తే మాకు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ చేసుకుని ఇంటర్ వేస్ట్. మాకు అందరికీ ప్రతి ఒక్కరికి మేము బీటెక్ చేసి ఇంజనీర్ కావాలని చెప్పేసి జాయిన్ అయ్యి ఇప్పుడు ఆ బీటెక్ అనేది మాకు పాత్వే తీసేస్తే మాకు ఈసెట్ అనేది క్యాన్సిల్ చేస్తే మాకు వైట్ కలర్ జాబ్స్ పోతే, మాకున్న రెస్పెక్ట్ పోతే, మాకున్న డిగ్నిటీ పోతే. 3 సంవత్సరాలు మేము చదువుకున్న వేస్ట్ అయిపోతుంది. అట్లా ఐటీఐ వాళ్ళు తక్కువ అంటలేము, కాకేషన్ వాళ్ళు తక్కువ అంటలేము. ఎవరి స్కిల్స్లో వాళ్ళు బెస్ట్. ఇప్పుడు మా స్కిల్ ఒక దగ్గరికి తీసుకొచ్చేస్తుందా? శక్తి స్కీమ్ మొత్తం ఇవ్వండి. మనకి ఏమైతే శక్తి స్కీమ్ వస్తే ఇవన్నీ సార్ మొత్తం ఇవన్నీ ప్రాబ్లమ్స్ స్కిల్ ఎడ్యుకేషన్ మొత్తం ఒక సైడ్ చేస్తుంది. మన స్కిల్ ఎడ్యుకేషన్ తో పాటు టెక్నికల్ ఎడ్యుకేషన్. ఈ ఎడ్యుకేషన్ తీసుకున్న తర్వాత మన బీటెక్ లో మన ఈజీగా మనకి స్కోప్ ఉంటుంది. ఇది బేసిక్ నాలెడ్జ్. ఇంజనీరింగ్ కి బేసిక్ నాలెడ్జ్, సబ్ ఇంజనీరింగ్. ఇప్పుడు స్కిల్ యూనివర్సిటీ అంటే ఆనంద్ మహేంద్ర గారిని వైస్ చైర్మన్ బీసీగా పెట్టింది. దాని కిందకి అన్ని తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ ఐటీఐ, పాలిటెక్నిక్ అన్ని కూడా అదా ఒకదాని కిందకి తీసుకొచ్చారు. ఇంప్లిమెంట్ చేయడం వల్ల మమ్మల్ని ప్రైవేట్ కార్పొరేట్ లేబర్ లెక్క మార్చుకొని వాళ్ళకి స్కిల్స్
పాలిటెక్నిక్ వాళ్ళు అరే ఎండుందమ్మా ఇట్లా ఒక ఎంటర్ప్రినర్షిప్ ఉంటది. ఆ ఎంటర్ప్రినర్షిప్ తీసేసి ఒక లేబర్షిప్ తీస్తారంట. ఎక్కడ కరెక్ట్ సార్? ఈ ఎంటర్ప్రినర్షిప్ ఎక్కడ, లేబర్షిప్ ఎక్కడ? ఒక ఎంటర్ప్రినర్షిప్ అంటే కొంతమంది ఒక కంపెనీనే తీసుకుంటారు. అదే ఈ లేబర్ అంటే ఏంటి సార్? ఈ లేబర్ కి ఒక రోజు ఇక్కడ పనులతో ఇంకో అక్కడ దొరుకుతుంది. పైకి కాదు సార్, మేము డిప్లొమా కష్టపడి 3 సంవత్సరాలు చదివి మా తర్వాత బీటెక్ వెళ్తాం సార్. బీటెక్ కూడా హైయర్ ఎడ్యుకేషన్ తీసుకుంటాం. హైయర్ ఎడ్యుకేషన్ తో మాకు కొన్ని ఛాన్సెస్ ఉంటాయి మా లైఫ్